సీఎం రేవంత్ రెడ్డి ఓయూ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది. దేశ రాజకీయాలు శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ఉస్మానియాకు వెళ్లారు. ఈ సందర్భంగా పలు భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ కూడా కీలక కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి? ఢిల్లీ వరకు వెళ్లి కోదండరాంపై కుట్రలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంని 15 రోజుల్లో చట్టసభలకు పంపుతా, ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేత అమీర్ అలీ ఖాన్ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంని ఎలా ఎమ్మెల్సీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ని మరోసారి ఎమ్మెల్సీ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఆయనకు పదవిపై ఘంటాపదంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారు పదవుల్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు తాము పదవి ఇస్తే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కుట్రలు చేసి దింపేయాలనే ప్రయత్నాలు చేశారని చెప్పారు. మళ్లీ ఆయన్ని ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు. దీని వెనుక గట్టి నిర్ణయమే ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కోదండరాంని మళ్లీ ఎమ్మెల్సీగా పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, గవర్నర్ కోటాలో మళ్లీ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వచ్చే నెల 17న ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న జరిగే కేబినెట్లో తీర్మానం చేస్తారా, లేక సెప్టెంబర్ 17న సుప్రీం ఏం చెబుతుందో పరిశీలించి ఆ తర్వాత జరిగే కేబినెట్లో ఆమోదిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. ఇక గవర్నర్ కోటాలో మళ్లీ నామినేట్ చేసేందుకు ఆ ఇద్దరు ప్రాతినిధ్యం వహించిన స్థానాలను మండలి వర్గాలు ఖాళీగా చూపిన తరువాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, నోటిఫికేషన్ వచ్చాకే కేబినెట్ తీర్మానం చేస్తుందని, అప్పటికీ కేసు పెండింగ్లో ఉన్న కోదండరాం పేరును మళ్లీ సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చినందుకు ఇబ్బందులు ఏవీ ఉండవని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కోదండరామును ఒక్కరినే మళ్లీ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారా, లేక అమీర్ అలీ ఖాన్ పేరును కూడా జత చేస్తారా అనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి మళ్లీ వస్తానని, డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్లో మీటింగ్ పెడతానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ వచ్చిన రోజు ఓయూలో పోలీస్ పహారా వద్దు, బ్యారిగేట్లు అడ్డుపెట్టొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే స్వేచ్ఛను ఇవ్వాలని, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకు ఉందన్నారు. అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ చేయబోనని అనబోనని, వాళ్ళు లేవనెత్తిన సమస్యలపై అదే రోజు అక్కడికక్కడే సమాధానం చెబుతానని అన్నారు. తాను మరోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్టు చేయకండి పోలీసుల్ని ఆదేశించారు. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా.
మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరుకుండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి